క్రియేటర్స్‌కి ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తాయా? అండ్ దానివల్ల మనం డబ్బులు చేసుకోవచ్చా? ఇలా చాలా క్వెషన్స్ ఉన్నాయి. సో, ఆ క్వెషన్స్‌కన్నీ ఈ వీడియోలో నేను అయితే ఆన్సర్ చేయబోతున్నాను. హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్, వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ మై గర్లీస్ ఔట్ దేర్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను వచ్చేసి సోర్సింగ్ గురించి చెప్పబోతున్నాను. సో సోర్సింగ్ ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, విచ్ లింక్‌లో నుంచి మనం సోర్సింగ్ చేసి ఎంత ఎర్న్ చేయొచ్చు, ఇవన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఫస్ట్ టైమే ఈ వీడియోని చూస్తుంటే నేను దీనికంటే ముందు ఒక వీడియోని అయితే చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడలేదంటే నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు మంచి క్లారిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే దాంట్లో నేను చాలా డీటెయిల్స్ చెప్పాను. మీరు ఒకవేళ క్రియేటర్ అయ్యి విష్ లింక్ యాప్ గురించి తెలియదు అంటే మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూడాల్సిందే. ఐకార్డ్స్‌లో ఇచ్చింటాను లేదా డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేసింటాను, చెక్ చేయండి. సో ఈ విష్ లింక్ యాప్ అనేది బ్రీఫ్‌గా చెప్పేస్తాను కొంచెం షార్ట్‌గా. సో విష్ లింక్ అనేది క్రియేటర్స్ అందరూ యూజ్ చేస్తుంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా రీల్స్ చూస్తున్నప్పుడు మీషో కంటెంట్ కావచ్చు, ఏదైనా మీకు నచ్చితే లింక్ అని కమెంట్ చేస్తారు కదా. లింక్ కమెంట్ చేసినప్పుడు మీ డీఎమ్స్‌లోకి ఆ లింక్స్ అనేది రావడం కావచ్చు, లేదా ఆటోమేటిక్‌గా కమెంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది కదా. అవన్నీ విష్ లింక్ యాప్‌తోనే క్రియేట్ చేస్తారు. సో మీరు ఒకవేళ క్రియేటర్ అయ్యి లేదా క్రియేటర్ జర్నీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ జస్ట్ మనకి ఆ లింక్స్ ప్రొవైడ్ చేయడమే కాకుండా ఇందులో నుంచి మనకి కమిషన్ కూడా వస్తుందన్నమాట. సో మీ లింక్ నుంచి ఎవరైనా ప్రోడక్ట్స్ కొన్నారంటే కొంచెం కమిషన్ అనేది వస్తుంది. సో ఆ కమిషన్ అనేది మీకు మంత్లీ అనేది మీ బ్యాంక్ అకౌంట్స్‌లోకి క్రెడిట్ అయిపోతుంది. క్లియర్‌గా ఎలా లాగిన్ అవ్వాలి, ఎవ్రీ స్టెప్, ఏ టూల్ ఎక్కడ ఏది యూజ్ చేయాలి, దీనివల్ల యూజెస్ ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి అని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. అందుకే చెప్తున్నాను. ఆ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనే క్లారిటీ అనేది వస్తుంది. సో నేను ఆ వీడియోలో చెప్పానన్నమాట. సోర్సింగ్ అనేది క్రియేటర్స్‌కి ఒక మంచి వరం లాంటిది అని చెప్పి. చాలా మంది కమెంట్స్‌లో సోర్సింగ్ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, దాన్ని ఎలా అన్‌లాక్ చేసుకోవాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, క్రియేటర్స్‌కి ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తాయా, అండ్ దానివల్ల మనం డబ్బులు చేసుకోవచ్చా, ఇలా చాలా క్వెషన్స్ ఉన్నాయి. సో ఆ క్వెషన్స్‌కన్నీ ఈ వీడియోలో నేను అయితే ఆన్సర్ చేయబోతున్నాను. మీకు ఆల్రెడీ విష్ లింక్ యాప్ ఉండే ఉంటుంది ఈ వీడియో చూస్తున్నారంటే. సో సోర్సింగ్‌ని మనం ఎలా చేసుకోవాలి అని నేను ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది యాడ్ చేస్తాను. సో స్క్రీన్ రికార్డింగ్ చూసిన తర్వాత మీకు ఐడియా అనేది వస్తుంది. విష్ లింక్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి హోమ్ పేజ్‌లోనే కనిపిస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసారంటే విష్ లింక్ ఎక్స్‌క్లూజివ్ అని చెప్పి ఒక డబ్బా ఉంది కదా. అందులో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్రాండ్ కొలాబ్స్ అని చెప్పి, రివార్డ్స్, సోర్సింగ్, ఎంగేజ్ అండ్ గ్రోత్ అని చెప్పి. సో ఇందులో మీకు సోర్సింగ్ అని కనిపిస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేశారంటే కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇదేంటంటే అందరు క్రియేటర్స్‌కి ఓపెన్‌లో ఉండదన్నమాట. సో అది అన్లాక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అది ఎప్పుడు అన్లాక్ అవుతుంది అని చెప్పి కూడా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నేను రీసెంట్‌గా రీసెర్చ్ చేస్తూ ఉంటే నాకు తెలిసింది ఏంటంటే సోర్సింగ్ అనేది విష్ లింక్‌లో మనం ఏంటంటే 2.5 లాక్స్ సేల్స్ చేస్తే సోర్సింగ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే అండ్ దట్టు ఏంటంటే మీషో కంటెంట్ ఉండకూడదు. మీషో కంటెంట్ కాకుండా 2.5 లాక్స్ మనం సేల్స్ వాళ్ళకి చేసామంటే ఆ తర్వాత మీకు సోర్సింగ్ అనేది అన్లాక్ అవుతుంది. సో అంతవరకు మీరు ప్రోడక్ట్స్ అనేది తీసుకొని మీరు చేసుకుంటూ ఉండాలన్నమాట. వీడియోస్ మీరు చేసి 2.5 లాక్స్ మీకు అంత రీచ్ అయింది అంటే ఒకటే మంత్‌లో కాదు, ఇయర్ మొత్తానికి కలిపి కూడా ఉంటుందన్నమాట. సో ఈ ఇయర్‌లో మనకేంటంటే జనవరి నుంచే స్టార్ట్ చేస్తారు. జనవరి 2025 నుంచి కౌంట్ చేసుకొని మీకు మంచిగా సేల్స్ జరుగుతున్నాయంటే 1 మంత్‌లోనే అన్లాక్ అవ్వచ్చు. లేదా మీకు కొంచెం డల్‌గా ఉంది అంటే 3 మంత్స్ కావచ్చు, 5 మంత్స్ కావచ్చు. సో క్రియేటర్‌కి డిఫర్ అయి ఉంటుందన్నమాట. సో చాలామంది ఎప్పుడెప్పుడు అన్లాక్ అవుతుందని అడుగుతున్నారు. సో మనకి అన్లాక్ అవ్వాలంటే మెయిన్ క్రైటీరియా ఇది ఉంటుంది. సో మిగతా ఇంకేవీ లేదనమాట. మీకు నిజంగానే కావాలి, ఇది అన్లాక్ అవ్వాలి అంటే విష్ లింక్ మనం ప్రాపర్‌గా డైలీ యూజ్ చేస్తున్నామంటే ఈజీగా మనకి అన్లాక్ అనేది అయిపోతుందనమాట. సో ఇప్పుడు సోర్సింగ్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో నార్మల్‌గా సోర్సింగ్ అంటే ఇప్పుడు క్రియేటర్స్ అనేది చాలామంది మీరు చూస్తుండొచ్చు. నా వీడియోసే మీరు చూడొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే నేను హౌస్ చేస్తూ ఉంటాను కదా. లైక్ ఇదేంటంటే ఓన్లీ మనకి ఫ్యాషన్ కంటెంట్ పైన మాత్రమే ఉంటాయి. లైక్ బట్టలు మాత్రమే సోర్సింగ్ ఇస్తారు. బ్యూటీ ప్రొడక్ట్స్ ఏది ఇవ్వరనమాట. సో ఈ సోర్సింగ్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే ప్రొడక్ట్స్ అనేది మనం నచ్చిన ప్రొడక్ట్స్‌ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకోవడానికి వీళ్ళు కొన్ని మనకి క్రెడిట్స్ అనేది ఇస్తారు. సో క్రెడిట్స్‌ని యూజ్ చేసుకొని మనం ఆర్డర్ పెట్టుకొని వీడియోస్ చేసి ఆ తర్వాత రిటర్న్ ఇచ్చేయాలి. నోట్ చేసుకోండి. ఈ ప్రొడక్ట్స్ అనేది మనం పెట్టుకున్నామంటే మనకి మేబీ ఫ్యూచర్‌లో సోర్సింగ్ అనేది కొంచెం ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్ ఇస్తేనే మనకి ఇంకా మంచిగా సోర్సింగ్ అనేది మంచిగా ఇస్తారు. అండ్ క్రెడిట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు.
సో బేసిక్‌గా మీరిక్కడ చూసారంటే నా సోర్సింగ్‌లో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మీకు చూపిద్దామని చెప్పి ఆ మనీ అనేది అలానే పెట్టుకున్నాను. మనీ అంటే మనకి ఇక్కడ క్రెడిట్స్ లెఫ్ట్ అని కనిపిస్తుంది కదా! రైట్ సైడ్ అది 13.6K ఉంది నాకు. టోటల్‌గా నాకు మంత్లీ 15K ఇస్తారు. 15K కూడా నాకు కొంచెం ఎక్కువే. ఎందుకంటే నేను అన్ని ఫ్యాషన్ వీడియోస్ చేయను కాబట్టి నాకు అంత అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 15K ఈజీగా సరిపోతుంది నాకు మంత్లీ. ఇంకా నాకేంటంటే 13.6K ఉంది. ఇక్కడ చూడొచ్చు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళామంటే మనకి ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. వెస్టర్న్ వేర్, బాటమ్ వేర్ కావచ్చు, లేదా కోఆర్డ్ సెట్స్ కావచ్చు, ఎథ్నిక్ టాప్స్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మీరు ఏ కేటగిరీ నుంచి హౌల్ చేయాలి అని అనుకుంటున్నారో దానిపైన ట్యాప్ చేశారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎథ్నిక్ టాప్ వేర్ అనుకున్నాం అనుకో, ఇక్కడ మళ్ళీ మనకి డిఫరెంట్ కేటగిరీస్ చూపిస్తాయన్నమాట. కుర్తీస్ కావచ్చు, కుర్తాస్ కావచ్చు, శారీస్, దుప్పటాస్ ఇలా డిఫరెంట్. మీరు ఒకవేళ కుర్తీస్ నుంచి చేయాలనుకుంటే దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ నాకు ఇది లిబాస్ నుంచి ఇది నచ్చింది ఒక టాప్ అనుకోండి. ఇది 799 రూపీస్ ఉంది. సో దీన్ని నేను కార్ట్‌లోకి యాడ్ చేసుకుంటాను. సో నా సైజ్ వచ్చేసి యేసుకొని కార్ట్‌లోకి యాడ్ చేసిన తర్వాత మనం ఈ క్రెడిట్స్ అనేది చూసుకోవాలి. మీరు ఒకవేళ క్రెడిట్స్‌కి ఎక్సీడ్ అయ్యి ఎక్కువ ప్రొడక్ట్స్ తీసుకున్నారంటే ఆ ప్రొడక్ట్స్ అనేది మనకి క్యాన్సిల్ అయిపోతాయి. సో చూసుకొని మనకి ఎంత క్రెడిట్స్ ఉన్నాయి, మన దగ్గర బడ్జెట్ ఎంతుంది, దాన్ని బట్టి మనం ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేసుకోవాలి అనమాట. సో మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ నేను ర్యాండమ్‌గా ఇస్తున్నాను. సో మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ కార్ట్‌లో వేసుకోండి. సో ఇలా కార్ట్‌లో వేసుకున్న తర్వాత మనకి ఫైనల్‌గా ఒకటి కనిపిస్తుంది. లైక్ సబ్ టోటల్ అనేది కనిపిస్తుంది. సో సబ్ టోటల్ చూడాలి అంటే పైన నార్మల్‌గా మేము షాపింగ్ ఎలా చేస్తాం అలానే చేయాలి. పైన కార్ట్ సింబల్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేసామంటే ఇక్కడ టోటల్ వచ్చేసి మనకి 3196 రూపీస్ క్రెడిట్ ఇవి తీసుకున్నామంటే అయిపోతాయి. సో 3169 మనం ఇది ఆర్డర్ పెట్టామంటే అది లెస్ అయిపోతుంది. సో లెస్ అయిన అమౌంట్ ఇంకా ఉంటుంది. సో ఆ అమౌంట్‌తో మనం ఇంకా వేరే డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేది తీసుకోవచ్చనమాట. ఇవే తీసుకోవాలని కాదు, మీ కంటెంట్ ఏది ప్లాన్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ప్రొడక్ట్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. అలా మీకు కేటగిరీ వైస్ నచ్చదు, బ్రాండ్ వైస్ మీరు చూస్ చేసుకొని షాప్ చేసుకుంటారంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఏవేవి సోర్సింగ్‌కి అవైలబుల్‌గా ఉన్నాయని చెప్పి బ్రాండ్స్. న్యూమీ ఉంది, సవానా ఉంది, లిబాస్ ఉంది, టోక్యో టాకీస్, స్విస్సోది ఇలా డిఫరెంట్ ఆల్మోస్ట్ మనకి 15 బ్రాండ్స్ ఉంటాయన్నమాట. సో ఈ 15 బ్రాండ్స్ నుంచి మీకు ఏ కేటగిరీ కావచ్చు లేదా ఏ బ్రాండ్ నుంచి అయినా ప్రొడక్ట్స్‌ని తీసుకొని ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి మీషో కంటెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మీషో కూడా మనం సోర్స్ చేసుకోవచ్చు అంటే ఆ ఆప్షన్ ఇంకా మనకి విష్ లింక్‌లో అయితే లేదు. కానీ మీరేంటంటే నార్మల్‌గా కొన్నిసార్లు మనం విష్ లింక్‌లో ఎక్కువ ఆర్డర్స్ తీసుకొని రిటర్న్ పెట్టామంటే బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అకౌంట్‌ని. సో అలా చేయకూడదంటే మనం ఇక్కడే విష్ లింక్‌లోనే వైట్ లిస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా వచ్చారనమాట. రీసెంట్‌గా నేను చూస్తుంటే నాకు కనిపించింది. సో ఇక్కడ 3 బార్స్ ఉంటాయి కదా! దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైట్ లిస్టింగ్ అని చెప్పి న్యూ ఆప్షన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫ్లిప్‌కార్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? లేదా మీషో చేసుకోవాలనుకుంటున్నారా? మింత్రా అనుకుంటున్నారా అని చెప్పి కనిపిస్తుంది. కానీ మీరేంటంటే ఎక్స్‌క్లూజివ్‌గా అట్‌లీస్ట్ ఒక్క పోస్ట్ అన్నా ఉంటే ఇది మనకి అన్‌లాక్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఎప్పుడు పోస్ట్ చేయలేదు. క్రైటీరియా ఉంటుంది. ఒక ఫ్లిప్‌కార్ట్ పోస్ట్ అయినా మీరు చేసిన తర్వాత కావాలంటే వైట్ లిస్ట్ చేసుకోవడానికి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఒక వీడియో మాత్రం చేసుకోండి. మీరే కొనుక్కొని ఒక వీడియో చేసుకున్న తర్వాత ఇందులో నుంచి లింక్స్ దానికి ప్రొవైడ్ చేయండి. ఆ తర్వాత మీకు ఇది అన్‌లాక్ అవుతుంది. సో నేనొచ్చేసి మీషో అండ్ మింత్రాలో ఎక్కువ షాప్ చేస్తూ ఉంటాను. సో అందుకే ఆ 2 ప్రొడక్ట్స్ ఆ రెండిటిని నేను ఇక్కడ వైట్ లిస్ట్ అయితే చేసుకున్నాను. అండ్ మీరు ఇక్కడే చూడొచ్చు వైట్ లిస్ట్ అనేది ఎప్పటి వరకు ఉంటుందని చెప్పి. మీషో వచ్చేసి లైఫ్ టైమ్ అయితే ఉంది. మింత్రా నాకు 20 ఆగస్ట్‌లోకి ఎక్స్‌పైర్ అయిపోతుంది. ఆ తర్వాత నేను మళ్ళీ అప్లై చేసుకున్నానంటే వైట్ లిస్ట్ అవుతుంది. సో మళ్ళీ నేను కావాలంటే చేసుకోవచ్చు అనమాట. మీషో అయితే సోర్సింగ్ లేదు, వైట్ లిస్ట్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ మింత్రా మీరు కావాలంటే చేసుకోవచ్చు. నేను వచ్చేసి మింత్రా మోస్ట్లీ బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నాకు బాగా నచ్చుతుంటాయి క్వాలిటీ అనేది. సో మళ్ళీ మీరు ఏంటంటే మింత్రాలో ఆర్డర్ చేయాలి అని అనుకుంటున్నానంటే ఇది అందరు క్రియేటర్స్‌కి ఉందో లేదో నాకు తెలీదు. కానీ నాకైతే వచ్చింది. మేబీ మీకు ఒకవేళ వచ్చుంటే నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. మింత్రాలో మీరు షాప్ చేయాలి అని అనుకుంటున్నారంటే ఇక్కడ మనం కాయిన్స్ అదే మనకి క్రెడిట్స్ ఉంటాయి కదా! దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయని కనిపిస్తుంది. ఇక్కడ బ్రాండ్ లిమిట్ అని ఉంది కదా! సో మీరు చూడొచ్చు మంత్లీ లిమిట్ అనేది నాకు 15K ఉంది.
మీరు ఒకవేళ మింత్రా నుంచి ఆర్డర్ చేయాలని అనుకుంటున్నారంటే దీనికి మాత్రం డిఫరెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ప్లేస్ ఆర్డర్ హియర్ అని ఉంది కదా మింత్రాది. సో దానిపైన క్లిక్ చేసామంటే గూగుల్ ఫామ్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసారంటే మీ విష్ లింక్ యూజర్ నేమ్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే ఈ అడ్రస్కి మనకి పార్సిల్స్ అనేది వస్తాయి. ఇక్కడ మనం వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ లింక్ విత్ సైజ్ అండ్ కలర్ ఉంది కదా. సో కలర్ ఆప్షన్స్ కావచ్చు, సైజ్ ఆప్షన్స్, మీకు ఏది ఫిట్ అవుతుంది, ఏది నచ్చింది అని చెప్పి ఫస్ట్ లింక్ పేస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు ఏంటంటే మీ సైజ్ ఏంటి అండ్ ఒకవేళ అందులో కలర్స్ ఉంటే కలర్ ఆప్షన్ని కూడా యాడ్ చేసి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది కూడా చూసుకోవాలి, మీకు క్రెడిట్స్ ఉంటాయి కదా, సో అందులో మాత్రం ఉండేలాగా చూసుకొని ప్లేస్ చేసుకోండి. ఆ తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కేసామంటే ఇది ఆల్మోస్ట్ ఒక 24 అవర్స్లో మనకి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే ఇక్కడ విష్ లింక్లో కనిపిస్తుంది. సో విష్ లింక్లో మీరు ఆర్డర్ చేసినవి ఎక్కడెక్కడ చూసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు మై ఆర్డర్స్ అని కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తారంటే కనిపిస్తుంది ఏవేవి ఉన్నాయి అని చెప్పి. సో మీరు ఒకవేళ పోస్ట్ చేయలేదు కంటెంట్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇంతవరకు ఇది పోస్ట్ చేయలేదు ఎందుకంటే ఇంకా నేను నెక్స్ట్ పోస్ట్ చేయబోతాను అనమాట. సో ప్లీజ్ పోస్ట్ యువర్ కంటెంట్ అండ్ పబ్లిష్ ఇట్ ఆన్ విష్ లింక్ షాప్ అని వచ్చింది కదా. ఇలా మనకి డిస్క్లైమర్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు పైన చూడొచ్చు కంటెంట్ పెండింగ్ అని చెప్పి ఎల్లో కలర్లో కనిపిస్తుంది. కంటెంట్ మనం ఇంకా చెయ్యని వచ్చేసి ఇక్కడ మనకి కంటెంట్ పెండింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్స్ రిటర్న్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పాను కదా. రిటర్న్ అనేది మనం 14 డేస్లో ఇవ్వాలి ఖచ్చితంగా. 14 డేస్లో మీరు ఒకవేళ రిటర్న్ ప్రోడక్ట్ అని ఉంది కదా, ఇక్కడ మీకు రెడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు రిటర్న్ ప్రెస్ చేయలేకపోయారు అన్నా కూడా ఆటోమేటిక్గా అదే రిటర్న్ వెళ్ళిపోతుంది. సో మనకి మీరు వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మనకి డెలివరీ ఎవరు చేస్తారో వాళ్ళే వచ్చి పికప్ కూడా చేసుకుంటారు. ప్రోడక్ట్స్ అనేది ఇచ్చేయాలి. సో మీరు ముందే రిటర్న్ ఇచ్చేయాలి అని అనుకుంటున్నారు. సో నాకు ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వద్దు. సో నేను వచ్చేసి రిటర్న్ ప్రోడక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎస్ కన్ఫర్మ్ రిటర్న్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసామంటే ఇది రిటర్న్ అనేది ఇనిషియేట్ అయిపోతుంది. ఒక 1 to 2 డేస్లో మనకి రిటర్న్ అనేది వెళ్ళిపోతుంది అనమాట ప్రోడక్ట్కి. ఒకవేళ మీరు ఆర్డర్ ప్లేస్ చేసినా మీకు ఇక్కడే కనిపిస్తుంది చూడండి, ఆర్డర్ ప్లేస్ చేశాను అనేవి. ఎస్టిమేటెడ్ డెలివరీ అనేది 22 ఏప్రిల్ నుంచి థర్స్డే 1 లోపల రావచ్చు. సో ఈ ఏరియాలో మీరు అనేది కంటెంట్ని ప్లాన్ చేసుకోండి అకార్డింగ్గా. సో ఇలా మనకి ఎప్పుడు డెలివరీ అవుతుంది అని ఎస్టిమేటెడ్ డెలివరీ ఇస్తారు. రిటర్న్ ప్రోడక్ట్ ఇవ్వాలంటే అది కనిపిస్తుంది. A to Z మనకి చాలా క్లియర్గా ఉంటాయి. సోర్సింగ్ మీకు జస్ట్ ఒకసారి అన్లాక్ అయ్యింది, ఒక్కసారి ఆర్డర్ చేసుకున్నారంటే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. మీకు ఒకవేళ అంటే అందరము ట్రాక్ చేస్తూ ఉండలేం కదా, లైక్ మనకి సోర్సింగ్ అన్లాక్ అవ్వాలంటే 2.5 lakh వరకు సేల్స్ జరగాలి. సో అలా అందరము మనం ఏంటంటే ట్రాక్ చూసుకుంటూ ఉండలేము. ఒకవేళ మీకు సోర్సింగ్ అన్లాక్ అయిందంటే ఎలా తెలుస్తుంది అంటే మీకు డాష్ బోర్డ్లో ఇక్కడ మనకి నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, సో ఇక్కడ నోటిఫికేషన్స్లో మనకు కనిపిస్తుంది అనమాట సోర్సింగ్ అనేది మీకు అన్లాక్ అయింది, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అని చెప్పి. సో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. లేదా మీకు ఒకవేళ అన్లాక్ అయిందంటే నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా సోర్సింగ్ అనేది, సో అది మీకు కనిపిస్తుంది అనమాట. సో క్రెడిట్స్ అనేది ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా, నా క్రెడిట్స్ అనేది 15K వరకే ఉంది అని చెప్పి. సో 15K వరకే ఉంటుందా ప్రతి క్రియేటర్కి అంటే అలా ఉండదు. ఒక్కొక్క క్రియేటర్కి డిఫరెంట్ క్రెడిట్స్ అనేది ఇస్తారు. అండ్ క్రెడిట్స్ కూడా మనకి ఏంటంటే AI ఉంటుంది కదా, సో అదే జనరేట్ చేస్తుంది. మనం ఇక ఇందులో ఏమి చేయలేము అనమాట. సో AI మనకి ఎంత ఇవ్వాలి అని చెప్పి అదే ఫిక్స్ చేసి ఎవ్రీ మంత్ అనేది కన్ఫర్మ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 13K ఈ మంత్లో యూస్ చేయలేదు అంటే నెక్స్ట్ మంత్కి ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుందా అంటే అస్సలు అవ్వదు. ఈ మంత్కి ఎండ్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్కి మీకు మేబీ క్రెడిట్స్ తగ్గచ్చు ఎక్కొచ్చు, అది మనం చెప్పలేము. సో ఈ మంత్లోనే మనం ఈ 13K అనేది యూస్ చేసేసుకోవాలి. సో అది ఒకటి ఉందన్నమాట. ఒకవేళ రిటర్న్ చేసేస్తారు కదా ప్రోడక్ట్ని, సో ఆ ప్రోడక్ట్ రిటర్న్ చేసిన తర్వాత నార్మల్గా మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ రిటర్న్ చేస్తే ఏదైనా వెబ్సైట్లో ఆ మనీ మనకు వేసేస్తారు కదా, సో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. మనం ప్రోడక్ట్ రిటర్న్ చేసేస్తే ఆ ప్రోడక్ట్ మనీ అనేది మళ్ళీ క్రెడిట్ అవుతుందేమో అని అనుకుంటూ ఉంటారు, అలా జరగదు. సో ఇది మనం ఒక్క టైం యూస్ చేసామంటే అది మళ్ళీ క్రెడిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ వరకు మనకు వెయిట్ చేయాలన్నమాట. సో దానికి మెల్లిమెల్లిగా కంటెంట్ చూస్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. సో మెయిన్ థింగ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రోడక్ట్స్ అనేది మనం పెట్టుకోవడానికి లేదు, ఖచ్చితంగా రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్ ఇవ్వకపోతే మేబీ మీకు ఫ్యూచర్లో సోర్సింగ్ అనేది ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు ఒకవేళ మరీ అంతగా నచ్చితే డైరెక్ట్గా మీ లింక్ ఉంటుంది కదా, సో లింక్లో నుంచి పర్చేస్ చేయండి. అంతేకాని ఏదో ఒకటి చేసి ఆ ప్రోడక్ట్ని ఉంచుకుందామని చూస్తే ఖచ్చితంగా దానికి ఏంటంటే మనకి ఏదో ఒక డ్రాబ్యాక్ అనేది ఉంటుంది, లేదా మీకు మేబీ అసలు ఇంకా సోర్సింగ్ అనేది అన్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండదు. సో కొంచెం కేర్ఫుల్గా చూసి చేసుకోండి. ప్రోడక్ట్స్ అనేది ఖచ్చితంగా 14 డేస్లో మనం రిటర్న్ ఇచ్చేయాలి. ఒకవేళ కంటెంట్
ప్లాన్ చేయలేదు 14 డేస్లో కుదరలేదంటే విష్ లింక్ వాళ్ళ టీం ఉంటారు కదా, సో వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎమర్జెన్సీ వర్క్ పైన ఏదైనా బయట వెళ్ళి ప్రోడక్ట్స్ని షూట్ చేయలేదు అంటే వాళ్ళని అడిగారంటే మేబీ వాళ్ళు కొంచెం మనకి ఏంటంటే టైం అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు. సో అంతేకాని రిటర్న్ చేయకుండా అలానే ప్రోడక్ట్స్ పెట్టుకొని అలా చేయకండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీకు చాలా మందికి రావచ్చు, ఒక బ్రాండ్ నుంచే మేము సోర్సింగ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి. డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి మీరు సోర్సింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు సవానా నుంచి ఒక ప్రోడక్ట్ కొన్నారు, నెక్స్ట్ లిబాస్ నుంచి 2 ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు, ఇంకొక బ్రాండ్ నుంచి ఇంకొక 4 ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు. ఒకటే బ్రాండ్ నుంచి మీరు కొనాలనే రూల్ అయితే లేదు. నేను చెప్పాను కదా 16 మింత్రాతో కలిపితే మనకి 16 బ్రాండ్స్ ఉంటాయి. 16 బ్రాండ్స్ నుంచి మీకు ఎన్ని ప్రోడక్ట్స్ కావాలంటే మీ క్రెడిట్స్ని బట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో మీ కంటెంట్ ఏది ప్లాన్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి సోర్స్ చేసుకున్నారంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. డౌట్స్ అన్నీ క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఇంకా మీకు ఒకవేళ సోర్సింగ్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి, నేను హ్యాపీగా మీకు హెల్ప్ చేస్తాను. అండ్ నేను ఆ వీడియోలో చెప్పడం మర్చిపోయాను, మనకి విష్ లింక్ ఓపెన్ అవ్వాలంటే మనకి యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో 1K ఫాలోవర్స్ ఉండాలని అనుకుంటాను. నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి క్రైటీరియా అనేది లేదు, అందుకే నేను ఆ వీడియోలో మెన్షన్ చేయలేదు. ఆ తర్వాత చాలామంది కమెంట్స్లో పెడుతున్నారు అనమాట, లైక్ క్రైటీరియా అనేది ఉంది, 1K ఉంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 1000 ఫాలోవర్స్ ఉంటే ట్రై చేయండి, లేదా ఇంకా ఒకవేళ ఎక్కువ క్రైటీరియా ఉంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి, నేను ఆ కమెంట్ అనేది పిన్ చేస్తాను, సో దట్ చాలామందికి హెల్ప్ అవుతుంది. సో ఇది సోర్సింగ్ అనమాట. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ క్రియేటర్ అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తే ఖచ్చితంగా మోటివేట్ చేస్తుంది. నెక్స్ట్ మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కమెంట్. నెక్స్ట్ కంటెంట్ క్రియేషన్ పైన ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో నాకు కింద కమెంట్స్లో చెప్పానంటే నేను హ్యాపీగా మీ అందరికీ హెల్ప్ చేస్తాను. సో ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. I will see you all in my next video. Bye bye.